ఒకప్పుడు ఏ సినిమా అయినా బ్లాక్ బస్టర్ అవ్వాలంటే ఆ సినిమా ఎన్ని థియేటర్లలో ఎన్ని రోజులు ఆడింది, 50 రోజులు, 100 రోజులు ఎక్కడెక్కడ ఆడింది, ఎన్ని కేంద్రాల్లో సిల్వర్ జూబ్లీ జరుపుకుంది అనేదే ప్రామాణికం. కానీ ఇప్పుడు అలా కాదు. ఎన్ని రోజుల్లో ఎన్ని కోట్లు కలెక్ట్ చేసింది, 100 కోట్ల క్లబ్లోకి ఎన్ని రోజుల్లో చేరింది అనేదే లెక్క. మరింత వివరంగా చెప్పాలంటే మొదటి 3 రోజుల్లోనే అంత రికవరీ అయిపోవాలి అనేంతగా పరిస్థితి మారిపోయింది. అందుకే ఇప్పుడు మొదటి రోజు ఎన్ని కోట్లు కలెక్ట్ చేసింది అనే చూస్తున్నారు. మా సినిమా మొదటి రోజు ఇంత వసూలు చేసింది అని గర్వంగా పోస్టర్స్ రిలీజ్ చేస్తున్నారు. ట్రెండ్ ఇలా మారిపోవడం వల్ల 50 రోజుల పోస్టర్స్, 100 రోజుల పోస్టర్స్ అసలు కనపడడం లేదు. ఒకవేళ కనిపించినా ఎన్ని సెంటర్స్ లో ఆడిందన్న లిస్టు ఉండడం లేదు. ఇటువంటి నేపథ్యంలో దేవర చిత్రం 50 రోజులు పూర్తి చేసుకుందంటూ ఓ పోస్టర్ వచ్చింది. 52 కేంద్రాల్లో 50 రోజులు ఆడిందంటూ ఆ పోస్టర్లో వరుసగా వివరాలు ఇచ్చారు. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నటించిన దేవర చిత్రం మొదటి రోజు మిక్స్డ్ టాక్ తో ఓపెన్ అయినా క్రమంగా కలెక్షన్లు పుంజుకొని టాప్ స్టార్స్ మూవీస్ లో బెస్ట్ 50 డేస్ రన్ ను కంప్లీట్ చేసుకుంది. ఆ తర్వాత కొత్త సినిమాలు విడుదలైనా దేవర ఎక్కడా డ్రాప్ కాకుండా దూసుకుపోయింది. కొరటాల శివ దర్శకత్వం, జాన్వీ కపూర్ గ్లామర్, అనిరుద్ధ్ సంగీతం దేవర చిత్రానికి ప్లస్ అయ్యాయి. ఇప్పటికే ఓటీటీలో కూడా రిలీజ్ అయ్యి అక్కడ కూడా అదరగొడుతోంది. 54 సెంటర్స్ లో 50 రోజులు పూర్తి చేసుకుంది అని నిర్మాతలు చెబుతున్నా ఇందులో షిఫ్టులు కూడా ఉన్నాయి. ఏ సెంటర్స్ లో దేవర 50 రోజులు పూర్తి చేసుకుందో ఆ లిస్టుని పక్కాగా సేకరించి మీకు అందిస్తున్నాం. హైదరాబాద్ సుదర్శన్ థియేటర్లో దేవర 50 రోజులు పూర్తి చేసుకుంది. ఆ తర్వాత ఈ థియేటర్లో మట్కా చిత్రం వేశారు. వరంగల్ రాధికా థియేటర్లో 50 రోజులు ఆడింది. తరువాత కొంగువ చిత్రం వేశారు. ఖమ్మం తిరుమల 70mm థియేటర్లో 50 రోజులు ఆడింది. మహబూబ్ నగర్ లోని వెంకటేశ్వర 70mm లో 50 రోజులు, గాజువాక కన్యలో 52 రోజులు ఆడింది. అనకాపల్లి రాజా థియేటర్లో 52 రోజులు ఆడిన తర్వాత ప్రదర్శనలు ఆపేసి 4K చేస్తున్నారు థియేటర్కి. విజయనగరం శ్రీకృష్ణ థియేటర్లో రోజుకి 3 ఆటలు చొప్పున 56 రోజులు ఆడారు. ఆ తర్వాత దేవకీ నందన వాసుదేవ చిత్రం వేశారు. శ్రీకాకుళం సరస్వతి 50 రోజులు, రాజమండ్రి కుమారి థియేటర్లో 50 రోజులు, ఆ తర్వాత ఈ 2 థియేటర్లలో గ్లాడియేటర్ 2 చిత్రం వేశారు. కాకినాడ పద్మప్రియ థియేటర్లో 50 రోజులు, ఆ తర్వాత మట్కా చిత్రం వేశారు. తాటిపాక అన్నపూర్ణ థియేటర్లో 50 రోజులు, ఆ తర్వాత గ్లాడియేటర్ 2 వేశారు. ఏలూరు విమాక్స్, గుంటూరు సరస్వతి థియేటర్లలో 50 రోజులు ఆడి తర్వాత ఈ 2 థియేటర్లలో అమరం చిత్రం వేశారు. చిలకలూరిపేట రామకృష్ణ థియేటర్లో 50 రోజులుగా ఈ చిత్రం ఆడుతూనే ఉంది. కర్నూలు ఆనంద్ థియేటర్లో 50 రోజులు ఆడిన తరువాత కొంగువ చిత్రం వేశారు. అలాగే నంద్యాల సంగీతలో రోజుకి 3 ఆటలు చొప్పున ఆడి ఆ తర్వాత మట్కా చిత్రం వేశారు. ఆదోని సత్యంలో 56 రోజులు ఆడి ఆ తర్వాత దేవకీ నందన వాసుదేవ చిత్రం వేశారు. డోన్ శ్రీరామలో 53 రోజులు ఆడిన తరువాత మెకానిక్ రాకీ చిత్రం వేశారు. ఆళ్లగడ్డ శ్రీరామలో ఇంకా ఆడుతూనే ఉంది. అనంతపురం గౌరీలో 50 రోజులు ఆడి గ్లాడియేటర్ 2 వేశారు. కదిరి వేముల థియేటర్లో 48 రోజులు ఆడి తరువాత కంగువ వేశారు. తాడిపత్రి బిహెచ్ మహల్లో 50 రోజులు తరువాత అమరన్ చిత్రం వేశారు. గుంతకల్లు కేపీఎస్ లో 50 రోజులు తర్వాత లక్కీ భాస్కర్ చిత్రం వేశారు. ధర్మవరం రంగాలో 56 రోజులు తర్వాత దేవకీ నందన వాసుదేవ చిత్రం వేశారు. హిందూపురం లక్ష్మీలో 48 రోజులు తరువాత కంగువ వేశారు. మదనపల్లె శ్రీకృష్ణలో 56 రోజులు తరువాత మెకానిక్ రాకీ వేశారు. బి కొత్తకోట ద్వారకలో, కల్లూరు ఎంఎన్ఆర్, రొంపిచెర్ల ఎంఎం డీలక్స్ లో ఇంకా ఈ సినిమా ఆడుతూనే ఉంది.
ఇదండి దేవర చిత్రం 50 రోజుల జెన్యూన్ లిస్ట్. వీటిల్లో 100 రోజులు ఎన్ని పడతాయో వేచి చూడాలి.